బాను వచ్చేసావా? నిద్రపోయాను. 4 గంటలకు నువ్వు రమ్మన్నట్టు కృష్ణవేణి చెప్పింది. ఉదయమో సాయంత్రమో తెలీదు, అందుకే ఉదయాన్నే వచ్చేసాను. నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. చెప్పు బాను. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేశావు? తప్పా? అన్ని తప్పులే. బీడీలు తాగుతాను, సిగరెట్లు తాగుతాను, సారాయి తాగుతాను, కళ్ళు తాగుతాను, డబ్బులు పెట్టి ప్యాకెట్ ఆడతాను, మోటార్లు దొంగలిస్తాను, మా అన్నకి మనీ ఆర్డర్ డబ్బులు వస్తాయిగా వాటిని దొంగిలించాను. కానీ ఇప్పుడు బీడీలు తాగడాలు, మందు తాగడాలన్నీ మానేశాను బాను. మరి ఇంకే తప్పు చేయలేదా? మా తాత ఆస్తిని నాన్నకు తెలియకుండా అమ్మేసి తినేశాను. దానికి తెలిసి టెన్షన్ అయ్యి పెద్ద గొడవ అయిపోయింది. నువ్వు అమ్మి తిన్న మీ తాతగారు ఆస్తిని తిరిగి సంపాదించి మీ నాన్నకిచ్చిరా, ఆ? అప్పుడు నేను ఒప్పుకుంటాను. ఏమంటున్నావు? ఏ చేయలేవా? చేయగలను, కానీ నేను చెప్పింది చేయడం కోసం నువ్వు మళ్ళీ ఏ తప్పు చేయకూడదు. నువ్వు స్వయంగా న్యాయంగా సంపాదించిన డబ్బులతోనే ఆ ఆస్తిని కొనాలి. అలా కానీ నువ్వు చేస్తే నువ్వేం చెప్పినా నేను చేస్తాను. నేను నచ్చానని ఒక్క మాట చెప్పు, అది చాలు. ఆస్తిని తిరిగి ఇవ్వటానికి అమ్మాయి నిన్ను లవ్ చేయడానికి ఏంట్రా సంబంధం? ఆస్తిని నీ దగ్గర కొనబడి మళ్ళీ తిరిగిస్తాడా? నేను ఉదయాన్నే వెళ్ళి మాట్లాడాను. మాట్లాడావా? 12,000 ఇస్తే అమ్మేసిన పొలం తిరిగిస్తానని చెప్పారు. పర్వాలేదే. అయితే ఓ పని చెయ్యి, మీ అమ్మ మెళ్ళలో 2-3 గొలుసులు ఉన్నాయి కదా, అమ్మేసి నీ పని పూర్తి చేసుకో. ఊరుకో అన్నా. బాగుపడదాం అనుకుంటే నా జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నావు. రేపు ఆ అమ్మాయి నన్ను పిలిచి డబ్బు న్యాయంగా సంపాదించావని నా తల మీద ఒట్టేసి చెప్పంటే ఏం చేస్తావు? ఐడియా చెప్తున్నాడు చూడు, ఐడియా. నీ మాటలు చూస్తుంటే నాకు అన్నా. ఏంట్రా? నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. రేయ్, రేయ్, ఎక్కడికి? నువ్వు వెళ్ళు, ఎక్కడికి వస్తాను. రేయ్? రేయ్. అన్నా, ఈ ఆవులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పక్కూరు సంత తీసుకెళ్తానా? ఆ, ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? అటు ఇటుగా 150 ఆవులు ఉంటాయి. ఆ, ఒక ఆవు ఎంత రేటు పోతుందన్నా? 2500 దాకా వెళ్తుంది. ఏం లేదు, 2400కి సంతలో అన్ని ఆవుల్ని నేను అమ్మిస్తానన్నా. ఎంత కష్టపడినా 2-3 రోజులు పడుతుంది. నువ్వు ఒక్క రోజులో అమ్ముతానంటున్నా? 100 రూపాయలు లాభం పెట్టుకొని చెప్పిన అమౌంట్ మీకు ఇప్పిస్తానన్నా. అవేం జరగవయా. ఎంతకి ఏ ఊరు మీదే? అది ఈ ఊరన్నా, ఎలాగైనా అమ్మేస్తానన్నా. ఈ ఊరేనా? సరే అయితే రా చూద్దాం. తమ్ముడు, ఈ ఆవు ధర ఎంతో చెప్పు. 2500 అండి. 2500. 2000కి ఇస్తావా? అయ్యా, మాకు వచ్చిందే 2400కి. కాబట్టి 50 రూపాయలు తగ్గించుకోండి. వద్దు బాబు, అయ్యా, నేను నేను చెప్పేది వేరే ఆవు కొంచెం- చూసుకుంటాలే. చాలా సరే సంతోషం బాబు, అన్న. రండి వెళ్దాం. అన్న, డబ్బులు ఇవ్వండి. అయ్యా అయ్యా తీసుకోండి అయ్యా. అయ్యా మంచి అయ్యా. అయ్యా కొనుక్కోండి. అయ్యా 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 కొనుక్కోండి అయ్యా. చాలా మంచి అయ్యా, నా మాట వినండి అయ్యా. ఒక్క ఆవు కొనుక్కోండి అయ్యా, నా మాట వినండి అయ్యా. అయ్యా ఒకటి పిలిచి మరీ అమ్ముతున్నావు. ఏంది బాబా, వచ్చే వాళ్ళందరూ అడుక్కుంటున్నావేంది? నేను పొద్దుగాంచి చూస్తూనే ఉన్నాను. కనీసం 10 ఆవులను అమ్మావా? ఆవులన్నీ అమ్మేసి రేపు పొద్దున నేను ఊరికి చేరుకోవాలా? లేదన్నా, అన్ని ఆవులను అమ్మేస్తానన్నా. ఎలాగైనా ఎలా అమ్ముతావు? వ్యాపారం అంటే ఏంటో తెలుసా? ఒకదానికి ధర పెంచమ్మాలా, ఒకదానికి తగ్గించమ్మాలా. ఒకే ధర చెప్తుంటే నీ దగ్గర ఎవడు కొంటాడయ్యా? వ్యాపారం అంటే ఏంటో నీకు ఇంతవరకు తెలియలేదు. నువ్వు జీవితంలో ఎలా పైకి వస్తావయ్యా? బయలుదేరు. ఎలాగైనా అమ్మేస్తానన్నా. వెళ్ళు. ఇదంతా శుభ్రం చేయండి. వ్యాపారం తెలియని నమ్ముకోవడం నేను చేసిన పొరపాటురా.